శ్రీమద్ రామాయణము 59వ సర్గము. త్రిశంకు ప్రార్థనపై విశ్వామిత్రుడు, నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని అతనికి మాట ఇచ్చుట, శిష్యుల ద్వారా మునులను అందరినీ ఆహ్వానించుట, తన ఆహ్వానమును తిరస్కరించినందులకు అతడు వశిష్ఠుని సుతులను మహోదయుని శపించుట. ఈ విధముగా అర్థించిన రాజుపై కౌశికునకు జాలి కలిగెను. తన ఎదుట చండాల రూపమునున్న ఆ రాజుతో ఋషి ఇట్లు అనునయ వచనములను పలికెను. నాయన ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడకము. నీవు ధర్మాత్ముడువని నేను ఎరుగుదును. నీకు నేను అండగా ఉందును. ఓ రాజా, యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందరినీ ఆహ్వానితును. అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము. గురుపుత్రుల శాపం వలన వచ్చిన నీ చండాల రూపము ఇట్లే ఉన్నచో, ఈ రూపముననే నిన్ను సశరీరముగా స్వర్గముకు చేర్చెదను. ఓ నరేంద్ర, నీవు నా కడకు వచ్చి శరణుజొచ్చితివి కనుక ఇక స్వర్గము నీ చేజిక్కినట్లే అని తలంతును. విశ్వామిత్రుడు త్రిశంకుతో ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిశాలురును పరమ ధార్మికులను అయిన తన పుత్రులను పిలిచి, యజ్ఞమునకు కావలసిన సామగ్రిని సమకూర్పుడు అని ఆదేశించెను. పిదప శిష్యులను పిలిచి వారితో ఇట్లు పలికెను. నాయనలారా, సకల ఋషిగణములను, వారి శిష్యులను, మిత్రులను, ఋత్విజులను, సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకుని రండు. నా ఆహ్వానమును అందుకుని వారిలో ఎవ్వరైనను ఉపేక్షాభావముతో నిందాపూర్వకముగా పలికినచో వారి మాటలను అన్నింటినీ నాకు తెలుపుడు. విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకు వెళ్ళిరి. ఆహ్వానమును అందుకునిన బ్రహ్మవాదులు వెంటనే అచటికి వచ్చేసిరి. శిష్యులందరూ మిక్కిలి తేజస్వి అయిన మునికడకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వినిపించిరి. మీ పిలుపునందుకొని బ్రాహ్మణోత్తములందరూ వచ్చుచున్నారు. మహోదయుడు అను మునియు, వశిష్ఠుని కుమారులు 100 మందియు తప్ప అందరూ విచ్చేయుచున్నారు. ఓ మునీశ్వర, ఆ వశిష్ఠుని కుమారులు కోపముతో పలికిన మాటలన్నింటినీ వినుడు. యజ్ఞమును చేయువాడు చండాలుడు, చేయించినవాడు క్షత్రియుడు. అట్టి యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలను ఋషులను ఎట్లు స్వీకరింతురు? విశ్వామిత్రుని ఆదేశమునకు తలయొగ్గి సదాచారమును విస్మరించి చండాల భోజనమును స్వీకరించినచో వారు బ్రాహ్మణులే అయినను మహాత్ములే అయినను స్వర్గమునకు ఎట్లు చేరగలరు? ఓ మునివరా, మహోదయుడు, వశిష్ఠుని సుతులు మొదలగు వారందరూ కన్నులెర్రజేసి ఇట్లు నిష్ఠురముగా పలికిరి. అంతటా విశ్వామిత్ర మహర్షి వారి మాటలను విని క్రోధముతో మండిపడుచు కన్నులెర్రజేసి ఇట్లు నుడివెను. తీవ్రముగా తపమునాచరించుచు పవిత్రముగా నున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దురాత్ములందరూ మసి అయిపోదురు. ఇందుకు సందేహం లేదు. నేడే వారందరూ యమపాసముచే నరకమునకు ఏడ్వబడుదురు. ఇంకను 700 జన్మల వరకును వారు
శవములు భక్షించుచు బ్రతుకుచుందురు. మరియు వారు ముష్టికులు అను హీనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసం తినుచు జీవింతురు. వికృత వేషధారులే నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుందురు. దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడినైన నన్ను దూషించెను కనుక అతడు కిరాతుడై జనులందరిచే దూషింపబడును. కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు చంపుచు బ్రతుకుచుండును. అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతుల పాల్గొను. విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షమున ఇట్లు పలికి మెన్నుకుండెను.